పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరించారు. ఆయన 58 రోజులు దీక్ష చేశారు కాబట్టి 58 అడుగులు కాంస్య విగ్రహం అన్నారు. కాకపోతే ఇది ప్రభుత్వం పెట్టడం కాకుండా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా దీన్ని పెట్టించారు. బహుశా అమరావతి రాజధాని నిర్మాణంలో మొదటి అతిపెద్ద విగ్రహం ఇదే. ఇది సమంజసమే, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి అయ్యారు కాబట్టి తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి అయిన అమరజీవి అని పొట్టి శ్రీరాములకు స్మారకంగా ఇది పెట్టడం అనేది తప్పకుండా స్వాగతించదగినటువంటి విషయమే. అందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మొత్తం మంత్రులు అందరూ అక్కడ ఉన్నారు. అందరూ కూడా మాట్లాడారు. చాలా సహజంగా చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళు కూడా అమరజీవి చేసిన త్యాగం, తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం, తర్వాత ఇప్పుడు తమ హయాంలో సాగుతున్న నిర్మాణం, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. అయితే 2-3 సమస్యలు అయితే అక్కడ సమస్యలైనా వ్యాఖ్యలైనా బయట లోపల వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం నీరుకొండ దగ్గర పెడతామని భారీగా ప్రకటించారు. ఎన్టీఆర్ విగ్రహం అయితే ప్రభుత్వం పెడుతుంది, పొట్టి శ్రీరాములు విగ్రహం మటుకు విరాళాలు వసూలు చేసి ఇలా పెడతారా? ఇటువంటిది ఒకటి. రెండవది, వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు గుర్తించారు. అదేంటంటే ఒక కులం ఇక్కడ మాటికి ఒక ఆర్యవైశ్య సంఘం వాళ్ళు మావాడు అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ విషయం పదే ప్రస్తావనకు రావటం, అధ్యక్షత ఒక ఆయన ఆ ట్రస్ట్కు సంబంధించిన ఆయన ఇదేదో ఒకరిది అనుకోకండి అందరు కూడా రండి అని ఆయన చెప్పటం, కానీ ఆ ప్రస్తావన మటుకు పూచల్లో దారంలాగా అలా నడుస్తూ వచ్చింది. లోకేష్ కూడా రోసయ్య తాత నాకు గుర్తొస్తూ ఉంటారని రోసయ్య తాతను కూడా ఈ సమయంలో ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే లోకేష్ వరకు పొట్టి శ్రీరాములు దీక్ష చరిత్ర కూడా కొంచెం అది కూడా చదివి ఆయన అది కూడా చెప్పారు. సో ఈ టచ్ కూడా అక్కడ ఒకటి నడిచింది. మూడవదేమో కూటమి రావడానికి ముందు గత ప్రభుత్వంలో విధ్వంసం, దాన్ని అంతటిని సరిచేసి చేయటం అన్న ప్రస్తావన కూడా వచ్చిందండి. నిజానికి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాలు, తెలుగు భాష అభివృద్ధి అలాంటి అంశాల మీద ఈ ఫోకస్ ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఒక గ్రంథాలయము, ఆడిటోరియము చాలా నిర్మిస్తామని కూడా చెప్తున్నారు. అది త్వరగా పూర్తి కావాలనేది ఒకటి. తెలుగు రాష్ట్రాల తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి ఇది ఒక మంచి కేంద్రం కావాలి. ఇక మిగతా రాజకీయాలు, సామాజిక కోణాలు ఎవరెవరి రాజకీయాలు వాళ్ళు చూసుకోవచ్చు, కానీ ముందు తెలుగు భాషను మరింత అభివృద్ధి చేసుకోవాల్సి వస్తుందని ఈ వేదిక మీద ఇప్పుడు బాగా ఆసక్తికరమైన పెద్ద అభ్యంతరం కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అంటుంటారు, కానీ పొట్టి శ్రీరాములు కూడా విజనరీ లీడర్ అని అంటూ మొదలుపెట్టారు. అక్కడ ఆయన రాష్ట్రం సాధించినటువంటి అమరజీవి విజన్ లీడరు, విజనరీ లీడరు పొట్టి శ్రీరాములు. ఎంత పాపం ఆ మహానుభావుడికి ఈ భాషలు ఇవన్నీ అసలు తెలుసో లేదో తెలియదు. ఒక్క మాట చెప్తాను నేను మీకు. పుచ్చలపల్లి సుందరయ్య గారు రాష్ట్రంలో తొలి ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఏ రోజు చాలా ప్రశాంతంగా ఉండేవాడు, అందరు నేర్చుకునేవాళ్ళు. ఒక్కసారి ఆయన శాసనసభలో ఆగ్రహోదగ్గుడు అయ్యారట. మొదటి శాసనసభలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక కర్నూలు రాజధాని కావటం. ఎందుకు ఆయనకు అంత కోపం వచ్చిందంటే, ఒక సభ్యుడు, ఇండిపెండెంట్ సభ్యుడు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారి కులాన్ని గురించి ప్రస్తావించారట. సుందరయ్య గారు కూడా సమానంగా పనిచేసే నాయకుడు, ఆంధ్ర రాష్ట్రంలో కీలకంగా ఉంటారు కదా. పొట్టి శ్రీరాములు గారు ఎంత మహా వ్యక్తిని మీరు కులం గురించి మాట్లాడతారా ఆయన అలా అనే అంటే ఆ రోజులు అనమాట. అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందో మనం చూసుకోవచ్చు. మన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. ఆ ఇంటర్వ్యూ కనుక మనం గమనిస్తే అందులో 80% కులాలే. రెండు కులాల మధ్య యుద్ధం, ఎవరు ముందు ఎవరు వెనక అని. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో నెమ్మదిగా పెరుగుతున్నటువంటి ఈ కోణాన్ని మటుకు కొంచెం అరికట్టుకోవాల్సిన, అదుపు చేసుకోవాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉంది. రాజకీయాలు అవసరమైనప్పుడు అవి చేసుకోవచ్చు. పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళను తెలుగు వాళ్ళందరికీ ఒక ప్రతినిధిగా చూడాలి. ఇంకోటి, భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆయన పునాది వేశారు. కేవలం తెలుగు రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కాబట్టి తర్వాత కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇలా ఇది జరిగింది. కాబట్టి ఆయన విగ్రహంతో అమరావతిలో ఈ కార్యక్రమాలు మొదలు కావటం మటుకు సంతోషించదగిందే. దీని కొనసాగింపు ఎన్టీఆర్ అని ఆ వేదిక మీద మంత్రి గారు కూడా ఒకరు అన్నారు. అయితే ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు, మరి దాన్ని ఏం చేస్తారో, ఎలా జరుగుతుందో మనం చూడాలి. ఓకే, వివాదం చేసుకునే కంటే. సార్ చిరంజీవి నా హీరో, పవన్ నో హై. నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సరే,
వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆయనకున్న దాంతో పోలిస్తే హైప్ కంటే కొంచెం మామూలు వాస్తవిక ధోరణిలో నడిచినట్టుగా ఉంది. పవన్ చివరిలో మాట్లాడారు, ఆయనకు ముందు ఇంకొకరిద్దరు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నాకు హీరో ఒక్కరే చిరంజీవే. ఇది చాలా కేటగరికల్ స్టేట్మెంట్. దాని ఇంప్లికేషన్స్, దాని ప్రభావాలు లేకపోతే అంతర్యాలు ఇతరులకు అర్థం కావని పవన్ కళ్యాణ్ ఏమి అనుకోరు. నాకు ఒక్కరే హీరో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి. నన్ను హరీష్ శంకర్ దర్శకుడు. ఈ ఫంక్షన్కు మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకోండి